హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలు. మహానాడు పండుగ జరుపుకుంటోంది తెలుగుదేశం పార్టీ. విధ్వంస పాలనకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు పోరాటం చేసి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటున్న మహానాడుగా దీన్ని చెప్పుకుంటోంది. కొన్ని శాసనాలు చేశారు. ఈ సమావేశాల్లో లోకేష్ని నెక్స్ట్ లీడర్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లేటెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ పైన మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత శైలజానాథ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే. మహానాడు పైన ఫస్ట్ కామెంట్ ఏంటి? ఇంకా అయిపోలేదులే, రేపు ఒకరోజు ఉందనుకోండి. రేపు కదా. హ్మ్. మహానాడు పైన నాకున్న కామెంట్ అంటే ఏం లేదు. వాళ్ళు మామూలు ఇయర్లీ పెడతారు. హ్మ్. అది పెట్టినప్పుడల్లా నాకు నిజంగా ఒక విషయం అయితే గుర్తుకొచ్చి కొద్దిగా ఎందుకు బాధేస్తుంది. ఎందుకు మహానాడు చేస్తుంది? అదేంటంటే నందమూరి తారక రామారావు గారి యొక్క ఆయన సైకలాజికల్గా దెబ్బతినడమో, లేకుంటే అంత తొందరగా చనిపోవడమో, లేక అధికారం లాగవేయబడ్డమో, అంత గొప్ప నాయకుడు, లేదంటే అంత గొప్ప సినిమా నటుడు, మాకంతా సినిమా నటుడుగానే బాగా పరిచయం. డివిఎస్ కర్ణ అట్లంతా. అరే వీళ్ళే అతన్ని సర్వం లాగేసి పీకేసి పంపించేసి, మళ్ళీ వీళ్ళే ఆఖరికి దండలేసి వీళ్ళే పూజలు చేసి మళ్ళీ అతని వారసత్వం కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఏందబ్బా ఇది అని బాధేస్తుంది నాకు. ఈ మహానాడుకు వస్తే మాత్రం ఆఖరికి దాన్ని ఏమిటంటే రెన్యూవల్, అంటే వాగ్దానాలు అమలు చేస్తాం దాన్ని రెన్యూవల్ చేసి దినంగా నేను అనుకుంటా ఉన్నా. ప్రజలకి చేయలేదు, ప్రజలకి ఒక దగా జరిగిందంటే, దగా అంటే మళ్ళీ పెద్ద పెద్ద అనుకుంటా, కానీ వాళ్ళకు మోసం జరిగింది అక్కడ. ఒక సంవత్సరం పాటు దాదాపు 50-60 వేల కోట్ల రూపాయలు ప్రజలకు చెందాలి, అవి వాళ్ళకి చెందలేదు. కాబట్టి ఇట్లా ప్రజలకి ఇచ్చిన ఆకాంక్షల పట్ల మోసం, ఆయన ఇచ్చిన మాటల్ని వాళ్ళు రెన్యూవల్ చేసుకోవడం, దట్ ఈస్ పెక్యులర్ సిచ్యువేషన్ అసలుకి ఈ పాలిటిక్స్లో, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో. హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అమలు చేస్తారు రెన్యూవల్ వల్ల. దాన్ని ఇంకో హామీ ఇచ్చి దానికి ఏదో శాసనాలని ఇంకో పెట్టుకోవడం. అంటే ఇప్పుడు ఈ పదాలతోనూ డైవర్షన్తోనే బాబు గారు రాజకీయాలు చేస్తూ ఉంటారు. సేమ్ థింగ్ హ్యాపెనింగ్. దాన్ని కొద్దిగా పరిశీలిస్తే మాత్రం నాకు అర్థమయ్యేది ఒక్కటే, అతను ఏమి చేయదలుచుకున్నాడో అది చేయకుండా చేయబోయేవి చెప్తా ఉంటాడు ఆయన ఆఖరికి, అవి చేయడు. సో ఇది ఓన్లీ ఈ బిట్రేడ్, అంటే బ్రీచ్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్, అంటే బిట్రేడ్ పిల్లవైపు నేను నమ్ముతా ఉన్నా ఈ మహానాడు. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారని చాలామంది అంటున్నప్పటికీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడవలేదు, ఎన్టీ రామారావుని కొన్ని దుష్ట శక్తులు పట్టుకుంటే వాళ్ళ నుంచి కాపాడి పార్టీని కాపాడామని కదా వాళ్ళు చెప్పుకుంటున్నమాట. అందుకోసం ఆయన ఎప్పుడు వాళ్ళు నేను దుష్టశక్తులు శిష్టశక్తులు వీళ్ళు ఎవరైతే దుష్టశక్తి అనుకుంటారో వారి ఇంటి ముందు పడిగాపులు కాసం నేను చూసే వీళ్ళందరినీ. నేను ఈ కళతో చూశాను, పడిగాపులు కాసం చూశాను. అది కాదు సమస్య ఇక్కడ. మరి కాపాడేవాడికి కాపాడిచ్చి అసలు వారసులకి అందించాలి కదా. అసలు వారసులకు అందించకుండా దాన్ని చేసుకొని చివరికి తనకి మళ్ళీ డైనాసిటీ, మామూలుగా అప్పుడప్పుడు మొఘల్ అదే ఢిల్లీ డైనాసిటీ చదువుకుంటూ ఉంటాం. ఆయన వచ్చాను పీకెను పోయాను, ఈయన వచ్చాను పీకెను పోయాను, ఇట్లా 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 సేమ్ థింగ్ హ్యాపెనింగ్ కదా. సో నేనేమంటా అంటే, ఆ మాత్రం రామారావుని అభిమానించే వాళ్ళం, సినిమాల్లో అభిమానించిన వాళ్ళకి ఈ మాత్రం బాధ ఉండడంలో అర్థం ఉంది అనుకుంటా కదా. తప్పేముంది? ఇప్పుడు హరికృష్ణ గారు అట్లా ఆ లెక్కేసిన, హరికృష్ణ గారు పెద్ద కొడుకు, పాపం ఆయన లేరు. ఆయన కొడుకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఎక్కడో వాళ్ళకి సంస్థ మీద గౌరవం దక్కాలి కదా. డయాస్ మీద పిలవాలంటారు వాళ్ళని. అరే పార్టీనే వాళ్ళ తాతది కదా, వాళ్ళ తాత వాళ్ళ నాన్నది కదా. ఇంట్రెస్టింగ్ చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రావాలా తెలుగుదేశం పార్టీ? దేర్ ఇంటర్నల్ అఫేర్, బట్ దే హ్యావ్ ద రైట్ టు సిట్. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పైన హక్కు ఉంది, వాళ్ళకి హక్కు ఉంది అని అనుకుంటా ఉన్నా నేను. ఎట్లా? అదేంటండి మీరు మాట్లాడేది వారసత్వం గురించి మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో వారసత్వాలు ఏమిటి సార్? చెప్పు, రాజకీయాల్లో వారసత్వం ఉండదు, రాజకీయాల్లో ఎవరు లాక్కుంటే వాళ్ళ చేతుల్లోకి వస్తుంది అని చెప్పుకో, నాకు అభ్యంతరం లే. రామారావు వారసుని నేనేం చెప్పుకుంటే మా లాంటి వాళ్ళకి బాధగా ఉంటుంది. రామారావే చెప్పాడు ఈరోజు, నేను ఏ వీడియో ఏదో చూసా, రామారావు గారు వచ్చి మొదలుచుకోలే అసలు వారసులు నారా లోకేష్ గారు అని చెప్పారు ఓపెన్ గా. రామారావు గారు ఆయన గురించి ఏమి చెప్పారనేది అసెంబ్లీలో 10 సార్లు ప్లే చేసినాం. కావాలంటే రేపు మనం తెచ్చిస్తాం, మళ్ళీ మీరు కూడా ప్లే చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఎంత చక్కటి మాటలు చెప్పాడు. అసలుకి ఏదో జామాత ఏదో దశమగ్రహం అట్లనే విధంగా సంథింగ్ అట్లా పదప్రయోగం దాంట్లో ఉందనుకుంటా నేను. అట్లా ఎప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకోకుండా చూసిన రామారావు కాలంలో కన్నీళ్లు కార్పించిన మనుషుడు వీళ్ళే కదా. అతను అభిమాన దండని అనుకునేవాడు కదా.
మరి ఇదే వైస్రాయ్ పక్కనే కదా వైస్రాయ్. మళ్ళీ వైస్రాయ్ ఎవరు మర్చిపోరు కదా! చెప్పులేసినోళ్ళు, కోడిగుడ్లు ఏసినోళ్ళు, నవ్వినోళ్ళు. మళ్ళీ వాళ్ళే ఎళ్లి మళ్ళీ ఎక్కి ఆఖరికి ఆడ నాకే చేసేది చాలా ఆ మాట ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులకి ఆయన రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళకి లేని బాధ మీరెందుకు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు అంత అవసరం? వాళ్ళంతా దానిదేముంది యాక్సెప్ట్ ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం పట్ల మనం మన అభిప్రాయం మనం కలిగి ఉండొచ్చు కదా! తప్పేముంది? హ్మ్. తప్పేముందండి? నేను చెడ్డగా ఆలోచించడం లేదు. హ్మ్. సముచితమైన గౌరవం ఉండాలి కదా! అనుకుంటా ఉన్నా నేను. తప్ప? డెఫినెట్‌గా గౌరవించడం తప్పేం కాదు. పొలిటికల్ గౌరవిస్తున్నారు కదా ఇప్పుడు. పొలిటికల్ ఎన్టీ రామారావుని కాదు. ఎన్టీ రామారావు మనవడిని గౌరవించాలా? జూనియర్ ఎన్టీఆర్‌ని గౌరవించాలా? అరే నేను చెప్పేదేందంటే మీరు భలే దీంట్లో నాకు అర్థం కానిది ఒక్కటే. పాపం రామారావు గారు నిజంగా ఆ ఏఐ గాకుండా రామారావు గారు వస్తే ఏం మాట్లాడతారు? హ్మ్. రామారావు గారిని అసలు అసెంబ్లీలో గూడా మాట్లాడనీయకుండా తరిమేశారు గుర్తుందా మీకి? హ్మ్. అవకాశం ఇవ్వలేదు కదా! అవకాశం ఇవ్వలేదు. ఈరోజు అందరూ దానికి ఎవరిబడి షుడ్ బి దాన్ని అందరూ ఆన్ రికార్డ్ కదా అది. కాలానికి గుర్తుకుంటది అన్ని విషయాల్ని. హ్మ్. హ్మ్. సో నేనేమంటే సముచిత గౌరవాన్ని ఇయ్యాలి గదా! హ్మ్. హ్మ్. అట్లాగే వారసులు ఎవరైనా దాన్ని చర్చలైనప్పుడు వీళ్ళ పేరు దాంట్లో కలుపుకోవాలి కదా! అని ఒక సగటు మానవుని ఒక ఆలోచన అంతే. సో వాళ్ళని కలుపుకోలేదనే బాధ కనపడుతుంది మీకు. బాధ అంటే కలుపుకోవాలి కదా! ఎన్టీ రామారావు గారి అభిమానిగానా? లేకపోతే ఒక పొలిటీషియన్ గానా? ఎట్లా? ఎన్టీ రావు అభిమానిగానే. పొలిటీషియన్ ఎన్టీ రామారావు విధానాలకి నాకు మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. హ్మ్. ఆయన ఆలోచన ధోరణికి నాకు డిఫరెన్సెస్ ఉన్నాయి. అప్పట్లో నేను ఎస్ఎఫ్ఐలో పనిచేసేవాడిని. హ్మ్. వారు కర్నూలుకి వస్తే వారు పర్యటన తర్వాత వారం రోజుల్లో, 7 రోజుల్లో జైలు కూడా పోయొచ్చారు నేను ఆఖరికి. రామారావు గారి పర్యటన తర్వాత. పర్యటన తర్వాత. హ్మ్. కాబట్టి రోడ్లో ఆపాము అప్పుడు. హ్మ్. సరే అట్లా దట్ ఈస్ డిఫరెంట్. హ్మ్. దిస్ ఈస్ డిఫరెంట్. సో జూనియర్ ఎన్టీఆర్‌ని పిలిచి ఉండాల్సింది. అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పిలిచి గౌరవించాల్సింది. అందులో హరికృష్ణ కూతురున్నారు అక్కడ. ఆ అబ్బాయి కూడా అబ్బాయి కూడా భాగమే కదా! హ్మ్. 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 గతంలో ఆయన పార్టీ క్యాంపెయిన్ కూడా చేశాడులే. అబ్బాయి కూడా భాగమే కదా! తెలుగుదేశం పార్టీ కోసం క్యాంపెయిన్ కూడా మీరు చేశాడు. అడుగుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నా. అబ్బాయి కూడా భాగమే. అందరిని పిలవాలి. హ్మ్. చాలా మంది ఉన్నారు కదా పిల్లలంతా ఆఖరికి. హ్మ్. సో నెక్స్ట్ జనరేషన్ లీడర్‌గా నారా లోకేష్‌ని ఆల్మోస్ట్ ఎమర్జ్ చేసేసారు. పార్టీని ఆయన టేక్ ఓవర్ చేస్తారన్నట్టు క్యాంపెయిన్ జరుగుతోంది. సో నారా లోకేష్ టేక్ ఓవర్ చేయడం ఆలస్యం, జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించడమే తరువాయి. లోకేష్ రాగానే నెక్స్ట్ స్ట్రాటజీ రెడీ చేసి పెట్టాడు. ఈ యొక్క క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీ మీడియా వైపు నుంచి జరుగుతోంది. నేను ఆ మీడియాలో ఆ భద్రత ప్రచారాల్లోనే పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. హ్మ్. ఈ రాష్ట్రానికి చేయబోయే మేలు ఏందో లోకేష్ బాబు గారు చెప్తారని ఆశిస్తాను నేను. హ్మ్. ఎందుకంటే బాధ్యతలు తీసుకున్న తర్వాత అసలు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ఏం మేలు చేయబోతున్నారో చెప్తా అనుకుంటాను. లేదు నేను ఇట్లాగే ఉంటా అనుకుంటే దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? హ్మ్. ఒకటి. రెండవది ఏదో జిల్లా కమిటీ నుంచి ప్రపోజల్ వస్తున్నట్లుంది. అవును. ప్రపోజల్. తీర్మానాల రూపంలో వస్తున్నట్లుంది. నాకు ఇప్పటికే ఉన్న అనుమానం ఏందంటే, అసలుకి చంద్రబాబు నాయుడు గారిని అసలు పని చేయనివ్వట్లేదేమో పాపం. అసలుకి ఈ గవర్నమెంట్‌లో ఆయన బ్రాండ్ నాకేం కనపడ్డంలే. పాత చంద్రబాబు నాకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కనపడ్డంలే. కనపట్లేదా? ఆ! అతన్ని అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎంతో కొంత ఎట్లో విధంగా ప్రజలకు రెస్పాన్సిబుల్ ఉండాలి. హ్మ్. కనీసం కనిపించాలి లేకపోయినా సరే అట్లా ప్రయత్నం చేసేవారు. ఆ! కొంచెం భయం ఉండేది. జనం ఆ! ఏమనుకుంటారనే భయం ఉండేదా? ఆ! సో, ఇది నాకేం కనపడ్డంలే. హ్మ్. సో, ఆల్రెడీ ఎవ్రీథింగ్ టేక్ ఓవర్. హ్మ్. కాకపోతే ఆన్ పేపరా? ఆన్ పేపరో లేకుంటే ఆ బుక్‌లో రాసుకుంటారు కదా! హ్మ్. అది 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 మిగిలి ఉండొచ్చు. హ్మ్. యెట్ వి సీ వాట్ ఈస్ దేర్. హ్మ్. 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 సో తెలుగుదేశం పార్టీ మహానాడు ద్వారా ప్రజలకు చెబుతున్న మాట, ఇస్తున్న హామీ వచ్చే 30 ఏళ్ళు మేమే ఉంటాం. గతంలో జరిగిన విధ్వంసాన్ని మళ్ళీ జరగనీయం. పెట్టుబడులు తీసుకొస్తాం. సంక్షేమం అమలు చేస్తాం. ఇవన్నీ చెప్తున్నారు. ఇంక కొద్దిగా మాట్లాడితే ఈ మాట ఇంతకుముందు కూడా చెప్పారు కదా! ప్రతిసారి ఒక 2020, 47, 2047 ఇప్పుడు. 47, గతంలో 2020. 2020. 2020 తర్వాత ఏమైందో ముందు ఏమైందో తెలుసు కదా! హ్మ్. ఇటువంటి విజన్లు పెట్టుకుంటే ఏం జరుగుద్దనేదా? కదా ఇట్లా అన్ని విజన్‌లు గవర్నమెంట్‌లో మేమున్నాం కదా! అనుకున్న టైంలో మేమున్నాం కదా! ఆ రోజున. హ్మ్. హ్మ్. కనుక చెప్పుకుంటూ విధ్వంసం అనే దానికి వాళ్ళ ఆలోచన వేరే, ప్రజల ఆలోచన వేరే. హ్మ్. అసలు వీళ్ళు విధ్వంసం చేస్తున్నారేమో అని ప్రజలు భయపడతా ఉన్నారు. ఇప్పుడా? హ్మ్. సార్ పునర్నిర్మాణం చేస్తున్నారు అమరావతిని. విశాఖ స్టీల్ ప్లాంట్‌ని కాపాడుతున్నారు. పోలవరం పూర్తి చేస్తాం 27కి అంటున్నారు. పెన్షన్‌లు ఇస్తున్నారు. స్వేచ్ఛనిచ్చారు. ఇంకేం కావాలి మీకు? బహుశా మీకు కూడా ఏమైనా డెఫినిషన్‌లు మారినాయేమో నాకు తెలీదు. ప్రభుత్వం చెప్తున్న మాట మీ దృష్టి ముందు పెడుతున్నాడు. జస్ట్ టెల్లింగ్ ద గవర్నమెంట్ వర్డ్స్. హ్మ్. హ్మ్. ప్రభుత్వం అట్లా చెప్పడానికి లేదు. హ్మ్. ప్రభుత్వం చెప్పదు అట్లా. మన దురదృష్టం ఏందంటే ఈ రోజున ప్రతి ఒక్కరు మేమే ప్రభుత్వం అనుకుని చలామణి అయ్యే కాలాన్ని చూస్తా ఉన్నాం. హ్మ్. హ్మ్. మేము చెప్పిందే ప్రభుత్వం. ప్రభుత్వం అట్లా ఉండదు. హ్మ్. ప్రభుత్వం ఒక పద్ధతి, పాడు ఉంటది. హ్మ్.
అరాచకాలు నిన్న చూసారు మీరు. దళితుల పైన రోడ్లో పడుకోబెట్టి వాడు నేరం చేస్తే కేసు పెట్టు, తీసుకో, డూ సంథింగ్ లీగలీ అదే రోడ్లో పెట్టి కాళ్ళ మీద తొక్కి ఎవరిని భయపడిద్దామని ఓ పోలీస్ కాళ్ళ మీద కాలు పెట్టి తొక్కితే ఇంకో పోలీస్ తొక్కి కొట్టి సినిమాలో సీన్ చూలే ఇంతవరకు మానం ఏం కనిపించింది చూస్తే కదా. ఏమంటాయంటే ఈరోజు విధ్వంసం వీళ్ళు చేసిన విధ్వంసం కాదు, అసలు వీళ్ళ దగ్గర ఏ ఆలోచన లేదు కదా. జస్ట్ అధికారంలో ఉండడం అనే ఒక ఆస్పెక్ట్ తప్పనిస్తే, లేక తమకు కావాల్సిన వాళ్ళకి లాభం చేయడం అనే ఒక ఆస్పెక్ట్ తప్పనిస్తే వీళ్ళు చేసింది ఏంది లేదు. ఇప్పుడు ఉదాహరణకి స్టీల్ ప్లాంట్ ఎక్కడలో పెట్టారు, 11,400 కోట్లు పేపర్ అడ్జస్ట్మెంట్ సరిపోయింది. అది కార్మికులు రోడ్డు మీదే ఉన్నారు. ఆ తర్వాత అమరావతి గురించి ఎంత తక్కువ నాతో మాటిస్తే అంత మంచిది. ఎందుకంటే అమరావతి అనే ప్లేస్ నేను మొన్న పోయొచ్చాను చూసొద్దామని. ఏందో విపరీతంగా చెప్తున్నారు ఏమైనా పెరిగిందని. ఏమి లేదు, చెట్లకు నీళ్లు పోస్తూ ఉన్నారు, గుంతల్లో నీళ్లున్నాయి, గునాదుల్లో నీళ్లున్నాయి. కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళు చెప్పిన దాంట్లోనే డబల్ కంటే ఎక్కువ. అప్పుడు 70,000 కోట్లు చెప్తే ఇప్పుడు 1,00,000 కోట్ల పైన చెప్తా ఉన్నారు. రోడ్డు వేయడానికి బయట 15-16 కోట్లు అయితే కిలోమీటర్కి, ఇక్కడ 50-40 ఆ లెవెల్ చెప్తా ఉన్నారు. పైగా 30 అడుగు రైతు చెప్తున్నాడు, తొగితే 30 అడుగులు నీళ్లు పడతాయని నేను ఆశపడ్డా. మా అనంతపురంలో 300 పోయినా రావే, వీళ్ళకి 30కే పడతాయంటే ఆఖరికని. అట్లాగే అమరావతి ఎట్లా ఎత్తారు కాబట్టి దాదాపు ఒక 70-80 లక్షల కోట్ల రూపాయల వర్కులు జరుగుతాయి అక్కడ. అందులోపల ఐఎమ్ డిమాండింగ్ చంద్రబాబు నాయుడు గారు ఆ డబ్బులు అప్పు అందరికీ పంచుతారు కదా. నేనైతే మా రాయలసీమ రాజధాని కాబట్టి బలం కోరుకునేవాడిని, కానీ అప్పుడు చేసే అప్పు అందరికీ పంచుతారు కదా. మళ్ళీ సరే ఇట్లా మరీ నేను తక్కువ మాట అనుకోబాకండి, కానీ ఆ ఇచ్చే వర్కుల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కూడా వాళ్ళ జనాభా నిష్పత్తి పైన ఆ వర్కులు ఇస్తే, వాళ్ళ వర్కులు ఇస్తే మొబిలైజేషన్ అమౌంట్ కూడా ఇస్తూ ఉన్నారు. వాళ్ళు మొబిలైజేషన్ అమౌంట్లు కూడా ఇస్తే హైలీ క్వాలిఫైడ్ టెక్నికల్ పీపుల్ ఉన్నారు ఈ సామాజిక వర్గాల్లో. దాన్ని అప్పుడు వాళ్ళు కూడా కడతారు. సరే మంచి మళ్ళీ మాట్లాడతా కానీ, బట్ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ఏంటంటే ప్రజలకు సంపద పంచడం అంటే 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు, ఏ సామాజిక నేపథ్యానికి ఉన్న వానికి ఇవ్వండి, అన్ని ఎలిజిబిలిటీ క్యారెక్టర్స్ చూడండి, క్రైటీరియా ఫిట్ అయితే ఇవ్వండి వాళ్ళకి. కనుక ఆ పని చేయమని ఐఎమ్ డిమాండింగ్ చంద్రబాబు నాయుడు గారు. కొత్త స్లోగన్, అమరావతి పనుల్లో సామాజిక వర్గాల వారీగా వాళ్ళకి పనులు అప్పులందరూ కట్టాలి కదా. అప్పులందరూ కట్టాల్సిందే, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్పులందరూ కట్టాల్సిందే కదా. ఇంకా అనేక మంది మాట్లాడచ్చు, అంటే ప్రాంతాలకు కూడా పంచాలా, ఇది ప్రాంతాలకు కూడా పంచండి, జిల్లా కూడా పంచండి వర్కులు. ఎందుకంటే అందరూ కట్టాలి కదా బాబు డబ్బులు. అట్లా సాధ్యం అవుతుందా సార్? అట్లా ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు? జమ్మూ కాశ్మీర్ ఏదో వర్క్ జరుగుతుంటుంది, అక్కడ దానికోసం భారతదేశం అప్పు తెస్తుంది. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, ఇంకే రాష్ట్రానికి కూడా వర్కులు ఏంటంటే అవుద్దా? ఉంటుందా? మనసు పెడితే అయితే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నాకు గుర్తుండి అప్పుడెప్పుడు ఎన్ఆర్జీఎస్ పనుల్లో ఎస్సీ కాలనీలో జరిగే రోడ్డు పనులు, సిమెంట్ రోడ్డు పనులు ఎస్సీలకి ఇవ్వాలని అప్పుడు చేసాం. నాకు గుర్తుంది. మరి అప్పుడు సాధ్యమైంది కదా, మరి ఇప్పుడేం సాధ్యం కాదు. అంటే అంత పెద్ద బరువు మొయలేమనే మొబిలైజేషన్ అమౌంట్లు ఇస్తున్నాం కదా. పెంచండి, ఎవరు అన్నారు? ప్రపోజల్ బాగానే ఉంది, పెట్టండి మీ పార్టీ వైపు నుంచి. కాదు, ఇట్లా ముందు కడిగేయాలి కదా. ఆల్రెడీ 40,000 కోట్ల టెండర్లు అయిపోయినాయి, టెండర్లు అవార్డు అయిపోయింది. మిగతా వచ్చే 60-50 మాకు ఇచ్చేయమని చెప్పండి పిల్లలకి కదా. అప్పుడు మీకు అపఖ్యాతి ఉండదు, ఏమీ ఉండదు. అమరావతి అందరిది, అందరూ కట్టారు, కలిసి కట్టారు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు కట్టారు అనుకుంటారు. నా ఇట్లా వాళ్ళు కూడా ఇప్పుడు రాజధాని మాది అని కాకుండా ఏదో కొద్ది మాకు అప్పుడు ఒప్పందం ప్రకారం హైకోర్టు మాకు ఇవ్వయా, కానీ రెండో రాజధాని మాకు ఇచ్చి ఆలోచించండి ఇట్లా అడుగుతాం మేము కూడా మాది అనకుండా. కనుక అమరావతి తక్కువ మాడుకుంటే ఎక్కువ. ఉదాహరణకి 12,000 మంది 13,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఇప్పుడున్నది సరిపోతుంది. మళ్ళీ ఈయన 50 లక్షల స్క్వేర్ ఫీట్ పైగా ఆడ కట్టాలట. మొన్న మా అధినేత చెప్పాడు కదా, ఎందుకంటే అంత కష్టం ఆఖరికి ఆ గుంటూరు విజయవాడ మధ్యలో 500 ఎకరాలు కట్టారు. చాలా స్మార్ట్ ఐడియానే, బహుశా వైసీపీ యాక్షన్ ప్లాన్ అది. నెక్స్ట్ అధికారంలోకి వస్తే మీరు అదే చేయబోతున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నోట్ల నుంచి మాట వచ్చిందంటే బహుశా అది ఇంప్లిమెంట్ చేయబడుతుంది అనుకుంటాను. ఎందుకంటే దూరం కూడా కాదు, ఇక్కడ గట్టి భూమి ఉంది, ఇమీడియట్గా వెల్త్ పెరుగుతుంది. అక్కడ వెల్త్ పెరుగుతుంది. ఇటు 20 కిలోమీటర్లే కదా, అంతే కదా, 20 కిలోమీటర్స్ ఇటు పక్క కూడా.
సో గుంటూరు అవన్నీ కలిసిపోతాయి. గుంటూరు, ఒంగోలు దాకా అంతా ఒక పెద్ద మెగా లేదంటే బృహత్తర దీనికి పెరిగిపోతుంది బాగా. సో అమరావతి అట్లా చేస్తే బాగుంటుంది. అమరావతి కడుతున్నాం కష్టపడి, ఎవరి కోసం కష్టపడి కడుతున్నాం నాకు అర్థమైతే అది ఎప్పుడు కాక. రాష్ట్రం కోసం సార్, అందరి కోసం. రాజధాని లేని నగరం అయిపోయింది, రాజధాని లేని రాష్ట్రం అయింది కాబట్టి అది డిఫరెంట్. ఎందుకంటే మళ్ళీ బాబు గారు అనాలి నేను. ఆ రోజు 28,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి కట్టిస్తా అని చెప్తే ఈయన గంటకి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. కనుక అదొక చరిత్ర. జనాలు మర్చిపోతూ ఉంటారు అనుకుంటారు, జనాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఉదాహరణ నిన్న కావాలన్నాడో లేకుంటే నోరు జారాడో, అధికారం వచ్చిందాక అంత కేవలం మీ వల్ల నేను. పాపం పవన్ కళ్యాణ్ ఏమైపోతాడు? ఆయన పవన్ కళ్యాణ్ ఎడబడితే ఆడ నేనే గెలిపించా అని చెప్పుకుంటూ ఉంటాడు. అతను ఊసు లేదు బూసు లేదు. వాళ్ళ కార్యకర్తలు పెద్ద పార్టీ 135 సీట్లు ఒంటరికి గెలిచారు వాళ్ళు. వాళ్ళ కార్యకర్తలకు ఆ మాట చెప్పుకుంటే తప్పే ఉంది. మీ వల్ల అధికారం తప్పనిలే, అతని పేరు చెప్పలేదు అంటున్నది. పవన్ కళ్యాణ్ వాళ్ళ అధికారం వచ్చామని ఇలా మహానాడులు ఎందుకు చెప్తారు? ఆయన చెప్తాడు కదా. ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మిగతా సరే ఆ పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా చెప్తుంది ఏంటంటే, మీరు వైసీపీ నలుగురు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతో కలిసి ఆయన సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని, కుట్ర చేస్తున్నారు అని. జోకులు కాకపోతే ఏంటిది? ఒకరి సినిమాని అడ్డుకోవడానికి అసలు ఈ రోజున కులాల గురించి తక్కువ మాట్లాడితే ఎక్కువ మంచిది నా ఉద్దేశం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరి ప్రాబల్యం ఉందో తెలియదా? ఎవరి ప్రాబ్లం ఉంది? అసలు రెండు మూడు కుటుంబాల ప్రాబల్యమే ఉంది, అంతే కదా. సరే, నాకు వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళు నాకు తెలియదు. కానీ 2 ప్రామినెంట్ ఫ్యామిలీస్ అయితే ఏ రాజకీయ కుటుంబ తెలిసిన అర్థమైనాయి కదా. అవును. నీ అంత పెద్ద హీరో అని ఆయన చెప్పుకుంటారు కదా, మళ్ళీ అంత పెద్ద హీరో వాళ్ళు ఎట్లా అడ్డుకుంటారు? ఏందో వాళ్ళు ఎగ్జిబిట్ చేసే వాళ్ళకి నష్టం వస్తూ ఉంది, మాకు నష్టం వస్తుంది కాబట్టి మేము మూసుకుంటాం. అది ప్రొటెస్టే కదా. ప్రొటెస్టే కదా వాళ్ళు మూసేస్తామని చెప్పడం. దాన్ని అడ్రస్ చేయాలి కదా. ఫర్ వాట్ దే ఆర్ డిక్లేరింగ్ దట్. సరేనా, అది అంతా మేమంతా కుటుంబ సభ్యులమే. నాకు బాగా గుర్తుంది, పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలకు ఏం సంబంధం అయ్యా అని అడిచిన రోజు గుర్తుంది నాకు. అవును. మేము నిర్మాత డబ్బులు పెడుతున్నాడు, ప్రేక్షకుడు డబ్బులు ఇస్తున్నాడు, మధ్యలో ప్రభుత్వానికి ఏంటి సంబంధం? హూ ఆర్ యూ అనేది అట్లా ఆ విధంగా మాట్లాడుతుంటాడు ఏదో ఆఖరికి. అది మరోసారి గుర్తు తెచ్చుకొని సామరస్యం కూర్చొని మాట్లాడి ఏం సమస్య ఏంటి అని మాట్లాడి తేల్చేయచ్చు కదా. మీరేమన్నా ప్రభుత్వం మీ పార్టీ వైపు నుంచి ఏమైనా కుట్ర చేస్తున్నారా? ఆయన థియేటర్లు ఆపాలని, ఆయన సినిమాని ఇబ్బందులు పెట్టాలని? ఎట్లా చేస్తారబ్బా, సాధ్యమా అవన్నీ? ప్రభుత్వం విచారణ కూడా ఆదేశించి హోమ్ సెక్రటరీకి లేఖ రాశారు మంత్రి. అంటే ఇప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది కుట్ర అని. ఆ కుట్రలో ఆ పార్టీ వాళ్ళే అని చెప్పేసి నిన్న సత్యనారాయణ సంథింగ్ లైక్ దట్ నేమ్ ఏదో ఉంది, అతనే దానికి పిలిపిచ్చాడని చెప్పేసి అతన్ని సస్పెండ్ చేసినారు కాకరి. మరి ఏం చెప్పాలంటే జనసేనలో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఏమైనా కుట్ర జరుగుతుందా? ఆ కుట్ర మీరేమైనా చేస్తున్నారా అని, జనసేన నాయకులు కూడా మీ కుట్రలో భాగం చేసుకున్నారా అని. అవును, చంద్రబాబు కూడా ఈరోజు మాట్లాడితే అట్లాంటి మాటలే వాళ్ళ పార్టీలో కూడా కోర్టులు పెట్టారంట మీరు. వైసీపీ వాళ్ళ పార్టీలో కోర్టులు పెట్టి వాళ్ళ కార్యకర్తలు మర్డర్లు చేయిస్తుందని చెప్పారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అసలు నేను అతను చూసి ఇంత పెద్ద వయసులో అతన్ని ఏం అనలేను నేను. చూసి బాధపడ్డాను, జాలిపడ్డాను తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు సినిమాని ఆపడం ఏముంది, 11వ తారీఖు 12వ తారీఖు రిలీజ్ చేసుకున్నాడు అన్నాడు ఆఖరికి. వాళ్ళు తప్పించి చేసుకోవచ్చు, లేకపోతే ఇండస్ట్రీ యొక్క రక్షణ దృష్ట్యా దాని దృష్ట్యా ఈయన కూడా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అది నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. నేను ఇండస్ట్రీని వైసీపీ బారి నుంచి కాపాడితే, సపోర్ట్గా ఉంటే, మద్దతుగా ఉంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం మమ్మల్ని కలవలేదు. ముఖ్యమంత్రిని కలవరా కనీసం? ఈ మాట అనకూడదు కానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ నాకు చిరంజీవి తమ్ముడుగా చిన్నపిల్లలా కనిపిస్తుంది నాకు ఇప్పుడు. అట్లా మాట్లాడటం ఏంది అసలుకి? నేను ఇట్లా నన్ను పిలవలేదు, కలసలేదు. డిప్యూటీ సీఎం గట్టిగా డిప్యూటీ సీఎం అని గట్టిగా చెప్పుకునే మనిషి, ఆయన పార్టీకి సంబంధించి అయితే సినిమా శాఖకు కూడా మంత్రిగా ఉన్నాడు. దాన్ని గవర్నమెంట్ నుంచి పిలుచుకొని మాట్లాడుకోవాలా, గవర్నమెంట్ పిలవాలి కదా. ఓకే, గవర్నమెంట్లో పిలవాలా. వీళ్ళేముంది, మా టికెట్లకు పెంచండి అని వీళ్ళు కలుస్తారు. ఎక్కువ భాగాలు లేదంటే స్టూడియోకి స్థలం ఇవ్వండి అని కలుస్తారు. ఫస్ట్ వాళ్ళకి అదే అర్థమై ఉంటుంది. ఇది కాదు ఇంకోటి కూడా ఉందని చెప్పాలి, అర్థం కాకపోతే వాళ్ళకి పాపం. కానీ అది వాళ్ళు చెప్పిన ప్రకారం కుటుంబ సమస్య కదా. ఆ కుటుంబ సమస్యని మా మీద రుద్దితే జనం రుద్దితే ఎట్లా? పైగా నాకు తెలియక అడుగుతాను, అంతింత రేట్లు పెట్టి సినిమాలు
కనపడవా? అంత రేట్లు పెట్టి టికెట్లు కొనాలా? 1000, 1500 అట్లా అవును. కొనాలంటే ఏం అన్యాయం కాదా? హ్మ్. అంటే డిమాండ్ ఉంది కాబట్టి అమ్మిస్తారా అట్లా? ఫస్ట్ 2 వీక్స్ ఎక్కువ రేట్‌కి అమ్ముకోవడానికి అవకాశం కావాలి. ఎట్లా ఎందుకు? ఎక్కువ డబ్బులు పెట్టి మేము సినిమా తీసాం కదా! ఎవరు ఫస్ట్. పెట్టమన్నారు మిమ్మల్ని? సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలి. ఏమొచ్చింది లాభం ఇక్కడ? హ్మ్. కేరళ మూవీస్ విపరీతంగా ఆడుతా ఉంటాయి. హ్మ్. అద్భుతమైన ఇతివృత్తాలతో వస్తా ఉంటాయి. హ్మ్. ఒకప్పుడు తెలుగులో చాలా గొప్ప సినిమాలు చూసేవాళ్ళం మేము ఆఖరికి. హ్మ్. సినిమా తీయండి అంత ఖర్చు ఏం ఒకసారి నా తెలియకడుగుతాను చెప్పాలి. ఎందుకంటే ఎవరు బాధపడి సినిమాలు బాగా చేయగలిగింది ఏమీ లేదు. ఒకసారి సినిమా మీరు 100 కోట్లు ఖర్చు పెడితే ఒక ఆయన 1000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు ఒక ఆయన. హ్మ్. 1000 కోట్లు దాన్ని ఎట్టెట్లా ఖర్చు పెడతారో ఒకసారి మాకు చెప్తా? జీఎస్టీ ఉండాలంటారా? ప్రతి కాదు రూపాయికి. కాదు ఆ! చెప్పండి. ఇది 1000 కోట్లు దీనికి ఖర్చు అయింది మాకని చెప్పండి. హ్మ్. తగ్గించింది తగ్గించుకుంది చెప్తాం మా ఇంట్లో వాళ్ళం జనం సామాన్య జనం. హ్మ్. నీకు నువ్వు 1000 కోట్లు ఖర్చు పెట్టాను ఆ 1000 కోట్లు రావాలి కాబట్టి నువ్వు నాకు ఎక్కువ కావాలంటే ఎట్లా? రేషనాలిటీ లేదు కదా? హ్మ్. అవును. మాట చెప్పేస్తే కాదు కదా! ఆన్ పేపర్ ఏది దేనికి ఖర్చు ఆ! పెట్టాలి? చెప్పు నువ్వు. ఇద్దో సినిమా హీరోకి 200 కోట్లు ఇచ్చినాను. హ్మ్. లేదు ఈ హీరోయిన్‌కి ఒక 50, 60 ఎంత ఇచ్చినాను. హ్మ్. ఇదంతా కాదు. కేవలం జనాలు బాగా వినడానికి నేను 1000 కోట్లు ఖర్చు పెట్టినాను. హ్మ్. క్వాలిటీ ఆడియో, విజువల్ దానికోసం పెట్టాను. హ్మ్. మనం కూడా సగం వరకు అర్థం చేసుకుంటాం కదా! హ్మ్. 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 అట్లా కాకుండా ఇంతకుముందు ఎవరు చెప్పారబ్బా! ఎంతుంటదంటే అన్న ఎక్కువ భాగం వాళ్ళకే పోతుందన్న రెమ్యునరేషన్‌కే ఎక్కువ. నో డౌట్. 60, 70% రెమ్యునరేషన్‌కే పోతుందనేది కదా! అనేదన్నారు. మరి కూర్చొని మాట్లాడితే ఇంత ఇంత బరువు ఉండదు కదా జనం మీద. హ్మ్. చాలా సింపుల్‌గా మాట్లాడతారు వీళ్ళు. రేపు సినిమా ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఇంట్లో వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుందో. వాళ్ళ కొడుకో లేకపోతే ఇంకోరు ఆఖరికి 1000, 1500 డిమాండ్ చేసి తీసుకుపోయి ఆ సినిమా పెట్టేస్తారు. అవును. ఇట్స్ ద బర్డెన్ ఆన్ ద సొసైటీ. హ్మ్. 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 కాబట్టి మీరు ఇష్ట ప్రకారం పెంచేసి అంటే అసలు ప్రభుత్వాలు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వకూడదంటారా? నేనైతే ఆఖరికి ముందు ఆ లెక్కలు చెప్పాలి. ఆ లెక్కలు రేషనల్‌గా ఉంటే కొద్దిగా మనం ఏదో మానవతావాదం సాయం చేయొచ్చు. హ్మ్. అయినా కానీ అది ఇప్పుడు వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం కదా! నాకు మేకింగ్‌కి ఇంత ఖర్చవుతుంది కాబట్టి మీరు రేట్ పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటే కాదు కదా! కాదు కదా! కరెక్ట్. అదెట్లయితది? హ్మ్. ఇప్పుడు మా రాయలసీమ ఉంది. మా జిల్లా ఉంది. హ్మ్. మేము చెనిక్కాయ ఏస్తాము. మా ఊర్లో ఉన్న ఇంట్లో నలుగురు, ఐదుగురు రాత్రింపగళ్ళు పనిచేస్తాం మా పొలం మీద. హ్మ్. ఏదో ఆఖరికి ఎంతో 4 డబ్బులొస్తాయి. దాంట్లో మాకు కూలంటే అట్లే మిగలదు మాకి. హ్మ్. ఇలా మా నలుగురికి మేము కూలేసుకున్నామనుకో రూ. 200 హ్మ్. వచ్చినవి అసలు తక్కువొస్తాయి అవును. మాకి. అవును. అవును. మేము అట్లా అనుకోం గదా! హమ్మయ్య! ఒక 10,000 వచ్చింది ఎకరాకో, 20,000 వచ్చింది ఎకరాకో సంతోషపడతాం గదా! హ్మ్. హ్మ్. మరి సో, యూ షుడ్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్. ఉంది గాబట్టి చేస్తాం. హ్మ్. అది ఉంది కాబట్టి చేయగలుగుతాం. ఇది కరెక్ట్ గాదు. హ్మ్. హ్మ్. నేను నిజంగా నేను ఒప్పుకోను గూడా. హ్మ్. మేము రామారావు గారి సినిమా తీసినప్పుడు, నాగేశ్వరరావు గారి సినిమా తీసినప్పుడు, కృష్ణ గారు అసలు తీసినప్పుడు టికెట్ల ధరలు పెంచండి అనే చర్చ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కానీ అంతకుముందు ఎప్పుడుందే? ఎప్పుడు లేదు. లేదు కదా! ఇప్పుడు లేదు ఎప్పుడు గదా! లేదు. ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదు. ఇక కృష్ణ గారు లాంటి చెప్పుకుంటాడు నాకు తెలీదు. హ్మ్. కృష్ణ గారు అంటే నా నిర్మాత నష్టపోతే తిరిగి సినిమా ఫ్రీగా చేసేవాడనో, చేసేవాడని విన్నాను. ఏదో హెల్ప్ చేసేవాడని అని చెప్పేవాళ్ళు. హ్మ్. మళ్ళీ అది గదా! అది గాకుండా ఇదేందిది? హ్మ్. మాకు 2,000 కోట్లు ఖర్చు ఎందుకు చెప్పు ఒకసారి విందాం అనుకుంటున్నా 2,000 పర్పస్ పర్పస్ ఏంటి? యూజ్‌ఫుల్ పర్పసా కాదా అనేది కూడా తేలాలి కదా! కదా! 4 ఏళ్ళు నేను కష్టపడ్డాను. హ్మ్. 40 రోజుల్లో అయ్యే పనికి నువ్వు 4 ఏళ్ళు కష్టపడితే ఏం చేస్తాం మనం ఫర్ దానికి? వాట్ సేక్? అది నా ఇష్యూ గాదు. బట్ డబ్బులనేది నా ఇష్యూ. హ్మ్. యాస్ ఎ కామన్ మ్యాన్ మనీ అనేది నా ఇష్యూ. హ్మ్. నా ఇంట్లో నా కొడుకొచ్చి నేను సినిమాకి పోవాలి నాకు రూ. 2,000 ఇయ్యి అన్నాడనుకో నాకు బరువు. సో, మేము నేరుగా అంటే నేను ఈ మాట అనొచ్చో లేదో గాని నేరుగా ప్రేక్షకుల్ని దోచుకుంటాం. ప్రభుత్వం పర్మిషన్ ఇయ్యండి అని చెప్పడం కదా అది. అది అట్లా చెప్పినా పర్వాలేదు. కైండ్ అదేదో ఆఫ్. జనం కోసం చేస్తున్నామని చెప్తేనే కష్టం నాకు. నాకు హ్మ్. నాకొచ్చే బాధ అంతా ఏందంటే అవునయ్యా పెట్టుకున్నాం సంపాదించుకోవాలి మరో అంటారేమో హ్మ్. అన్నారేమో తెలీదు నాకు ఆఖరికి. బట్ ఇది అంత ఆరోగ్యకరమైన చర్చ కాదు. హ్మ్. ప్రజలకి, పిల్లలకి అసలు పిల్లలకి, తరానికి ఏం చెప్పాలో చెప్పండి. హ్మ్. మీరు మీ శక్తి అంతా ఎక్కడ పోగొట్టుకుంటారు మీరు బైకులెక్కి తిరగండి అని ఇట్లా మాటలు చెప్తే చాలా కష్టంగా ఉంటది. హ్మ్. 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 కనుక నేను అనుకోవడం ఏందంటే అర్థం కాక అని అనను. ఏదో అట్లా ఇదే కరెక్ట్ అనుకోని నమ్మి మాట్లాడుతా ఉంటారు. హ్మ్. బట్ టుడే చెప్పేయంటే ఇంతకుముందు హోటళ్ళ రేట్లు కూడా ఫిక్స్ అయ్యేది మీకు గుర్తుకుంటే. హోటల్ రేట్స్ కూడా.
హోటల్లో ఇడ్లీ ఎంత అమ్మాలా, వడ ఎంత అమ్మాలని కూడా రేట్లు ఫిక్స్ చేసేవాళ్ళు. ఉంది ఇప్పటికి, బట్ ఎవరు ఫాలో అవ్వట్లేగా. కాదు, చేసేవాళ్ళు. చేసేవాళ్ళు. మరి అట్లాగే స్కూళ్ళకి కూడా ఉంది. స్కూల్ ఫీజులు కూడా స్కూళ్ళకి నేనే జీవో రోజు మళ్ళీ రీఇన్షియేట్ చేయించాను. ఎంత కట్టాలి దానికి అని చెప్పి. అవన్నీ పోతే గవర్నమెంట్ వాటిని వైలేషన్ లేకుండా పెట్టుకోవాల్సింది పోయి ఈ చర్చ ఏంది నాకేం అర్థం కాదు. కానీ థియేటర్లో మౌలిక సదుపాయాల పైన కూడా కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఫుడ్ వాటికి సంబంధించిన రేట్లు ఎక్కువ పెడుతున్నారు, వాటర్ కూడా అమ్ముతున్నారు, హైజీనిక్ మెయింటైన్ చేయట్లేదు, మౌలిక సదుపాయాలు లేవు థియేటర్స్. కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం మాట్లాడడం ఇట్ ఈస్ గుడ్. కాకపోతే ఇంతకుముందు మాట్లాడింటే దానికి రిలవెన్స్ వచ్చేది. ఇప్పుడు ఎందుకు ఉండదు? ఇప్పుడు మాట్లాడడం వల్ల అతను ఇష్యూలో ఉన్నాడు కాబట్టి, అతని సినిమా ఉంది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు అని అంటారు. సినిమాల్లో ఆఖరికి ఇదే కొనండి అదే కొనండి అని కాకుండా మీరు మంచిలో బాటలు తీసుకోకూడదు అని చెప్పే హాల్ నాకు తెలుసు. మంచి బాటలు తీసుకెళ్ళకూడదు అని. మా ఇంట్లో నేను బాటలో పెట్టుకోలేదు కనుక ఇవన్నిటిని రెక్టిఫై చేస్తే మంచిదే కళ్యాణ్ గారు. కాకపోతే పాపం ఆ మాట మాట్లాడిన టైం కరెక్ట్ కాదేమో అనుకుంటా ఉన్నాను. చూద్దాం పవన్ కళ్యాణ్ గారు ఏం రెస్పాండ్ అవుతారో, దానికి ఎలా రియాక్ట్ అవుతారో. సో సినిమా రిలీజ్ కావాలా, జనానికి వినోదం రావాలా, సినిమా సూపర్ హిట్ కావాలి, ఇండస్ట్రీ బాగుండాలి, అన్ని అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళందరూ బాగుండాలి. 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. కాకపోతే అట్లాగే అమ్మానాయన జేబులకు కూడా కొద్దిగా దాంట్లో నుంచి ఎక్కువ బయటకు పోకుండా రీజనబుల్ బయట పోయే ప్రయత్నం కూడా ప్రభుత్వాలు చేయాలి. కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వమే. He may be the actor, but now his active role is as chief minister. So I think that he is responding towards that. I am also waiting for that. ఏమవుతుందో అని చూద్దాం. 12th ఏమవుతుందో చూద్దాం. చివరిగా మహానాడులో ఈసారి మా టార్గెట్ పులివెందుల, కడపలో 10కి 10 కడప ఎంపీ కొట్టడమే టార్గెట్గా పనిచేయండి అని చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు కార్యకర్తలకి. దాని మీద మాట్లాడితే క్లోజ్ చేద్దాం. మీరేమో వైనాట్ కుప్పం అన్నారు, ఇప్పుడు వైనాట్ పులివెందుల అంటున్నారు వాళ్ళు. అంటే కాపీ కొట్టాయంటున్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టారంటున్నారా? కాపీ కొట్టారని నేను అట్లా. మీరు కుప్పంలో కొడదామని ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మీ దగ్గర వాళ్ళు సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నారు. 7 స్థానాలు గెలవడం అనేది డెఫినెట్గా అచీవ్మెంటే కదా తెలుగుదేశం పార్టీ. మన ఏమో నాకు ఆ ఈవీఎంలో 25,000 ఓట్లు 25 లక్షల ఓట్ల గురించి ఎప్పుడు అనుమానంగానే ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. నేను జయాపజయాలు దైవాధీనాలని అనే మనిషి కూడా కాదు ఆఖరికి. సార్ నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు పవర్ కాపాడుకుంటే అసలు నాకు ఆలోచన కూడా లేదు. ఇదే స్పీడ్లో పోతే ఆయన ఇప్పుడు చేసే పనులు ఇట్లే చేసి ఈ విధంగానే ముందుకెళ్తా పోయి కేవలం మాటలతోనే కాలం గడిపేద్దాం అనుకుంటే కష్టంగా ఆయనకే ఉంటుంది. పైగా మీరు చెప్పిన ప్రకారం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఆఖరికి బాధ్యతలు ఈరోజు ఇచ్చేయబోతున్నారు అని కూడా అంటున్నారు. ఆఖరి ఉందా అట్లా? మీరేనారు కదా, ఏమని ఏదో అన్నారు, పార్టీలో పదవులు లోకేష్ బాధ్యతలు ఇస్తున్నారు కదా, ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తారా లోకేష్ గారికి? ఏమో నాకు కొద్దిమంది అప్పుడే మా ఊర్లో రాశారు. మా ఊర్లో అడిగి తెచ్చేవాడిని ఫ్లెక్స్, అది మా ఊర్లో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబానే. అవునా? ఓ, మనం చేసేది వాళ్ళ పార్టీ వాళ్ళ విషయం అంతే, వాళ్ళ పార్టీ కార్యకర్తల విషయం, మనకు సంబంధం వ్యవహారం. ఎవరు దాంట్లోకి వచ్చినా, ప్రతిపక్షంలో కూర్చున్నా లేక అధికార పక్షంలో కూర్చున్నా ప్రజలు ముందు ఆలోచించి మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచించుకుంటే బాగుంటుంది నా యొక్క అభిప్రాయం. దీనికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, దాన్ని నేనేమి చేయలేను. బట్ ఈ మహానాడులో మొత్తం రాష్ట్రంలోని అన్ని సీట్లకి గురి పెడతానని చెప్పడం అన్నది విషయం మేము కూడా ఆల్రెడీ పెట్టినాం అనుకుంటా ఉన్నాం. 175 అంతే కదా, 175 యుద్ధం జరుగుతుంది కదా, కొన్ని వదిలేస్తామేమన్నా ఇవ్వద్దు మాకంటే. ఏం లేదు, ఆయనకంటే పంచుకునే కేవలం ఉన్నారు, మీరు మొత్తం చేయాల్సిందే. మరి 175కి ప్రయత్నం చేస్తారు కదా అని అనుకుంటున్నాను. అనుకోవడమే ఆ విధంగా పని జరుగుతుందని అనుకుంటున్నాను నేను. సో అంటే వాళ్ళు 135కే పరిమితం. మళ్ళీ వచ్చే ఎలక్షన్ వరకు కూటమిగా అందరు 3 పార్టీలు కలిసే ఉంటాయనేదే మీ అంచనా? అరే 15 ఏళ్ళు ఇతనే సీఎం అని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించింది గుర్తుంది నాకు. అవును, అసెంబ్లీలో. అసలు మాది ఎన్డీఏ ప్రభుత్వం, మాది వీడని బంధం అని బాబు గారు ప్రకటించింది గుర్తుంది. అసలు మాకు న్యాచురల్ స్నేహితుడు మాకి అని బీజేపీ ప్రకటించింది నాకు గుర్తుంది. సో మేమంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లాగా చెప్పుకోబడ్డం లేదు, ఎన్డీఏ ప్రభుత్వం మాది. మరి ఇంకా కనుక నాకే అనుమానం లేదు. బట్ పాలిటిక్స్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో పవన్ కళ్యాణ్ గారు నిన్న తమిళనాడు వెళ్ళారు. 1 నేషన్ 1 ఎలక్షన్ పైన సెమినార్లో అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన సందర్భంగా ఆయన
చాలా ఇష్యూస్ మాట్లాడారు. దాంతోపాటు 2019లో వైసీపీ ఈవీఎంల ద్వారా గెలిచింది అని ఒక మాట మాట్లాడారు. భాషా వీళ్ళకి అప్పుడప్పుడు తెలియకుండా నోట్లో నుంచి మాటలొస్తా ఉంటాయి. ఉమ్, ఏంటంటే తాము చేసిందో, తాము చేయాలనుకున్నదో, తాము చేయగలమనుకున్నదో గుర్తుకొస్తూ ఉంటాయి. ఉమ్, మొత్తం ఇట్లా స్వీప్ జరిగితే డౌట్ వచ్చి 25 లక్షల ఓట్లకు లెక్కలు లేకుంటే అనుమానం వస్తుందా? ఉమ్. లెక్కలు సరిపోతే అనుమానం వస్తుందా? సో 19లో లెక్కలు సరిపోయి 24 లెక్కలు సరిపోలేదు. లెక్కలు చెప్పండి అంతే కదా, ఏం మొహమాటం లేదు. ఎందుకంటే యాజ్ ఎ డెమోక్రాట్, యాజ్ ఎ ఓటర్ మీరు ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎన్ని ఓట్లు కనపడ్డంలే చూపించండి. నేను చూపిస్తాను. ఈ ఎలక్షన్స్లో ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎన్ని ఓట్లు కౌంట్ చేయబడ్డాయి నేను పట్టిస్తాను. కాబట్టి ఊరికనే అట్లా ఏంటంటే ఊరికి అట్లా మాట్లాడుతూ ఉంటారు. దానికి ఏం చేస్తాను చెప్పి, పాచిపోయిన లడ్డు అంటే వినలేదా? బీజేపీని తిడితే వినలేదా? అసలు మొత్తంతో పార్టీ దీన్ని సంగతి తెలుస్తా అనే భాషలో మాట్లాడితే వినలేదా? ఉత్తర భారతం, దక్షిణ భారతం, ఉత్తర దక్షిణ భారతాల గురించి మాట్లాడితే వినలేదా? అదే మనిషి హిందీని మిందేసుకుని తిరిగితే సంఘం మీద తిరగలేదా? వినలేదా? కనుక ఇవన్నీ మనం ఒక సినిమా కాదు కానీ రాసి పెడితే ఆయనకే పనికి వస్తాయి, రెఫరెన్స్ పనికి వస్తుంది. కనుక అవన్నిటికీ ఓ పని మీలాంటి వాళ్ళు అడగాలి. ఎవరైనా కామెంట్ పాస్ చేస్తే ఇది మీరు పాస్ చేశారని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి మీరు. ఇది ఊరికనే ఫర్ ఎగ్జాంపుల్ నేను సనాతని అని మాట్లాడి ఎక్కడ పోయినాడు సనాతని పాపం? బీజేపీ ఆడే గేమ్లో అతను ఒక క్యారెక్టర్. నా అసెస్మెంట్లో రోల్ ఈజ్ ప్లేయింగ్ హిజ్ ఓన్ రోల్. ఆయనకు ఒక ఆశ ఉంది. ఆ ఆశ మీద బీజేపీ వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు, ఆయన ఆడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఎన్ని మాటలు చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి బహుశా కరుణానిధి గురించి కూడా మాట్లాడారు. కరుణానిధి ఫర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. దానికి మా రామకృష్ణ గారు ఏదో మాట్లాడుతున్నారే, ఆ పార్టీ పుట్టుడికి నువ్వు పుట్టలేని ఏదో మాట్లాడుతున్నారు. 50 ఏళ్ళ పార్టీ కదా అది, 60 ఏళ్ళ పార్టీ కదా. కాబట్టి వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ ఫెడరల్ డెమోక్రసీలో సాధ్యమా అన్నదానికి ఆయన సమాధానం ఉండాలి కదా. ఇది అర్థం చేసుకోవాలి కదా. మధ్యలో రాష్ట్రాల్లో గవర్నమెంట్లు పడిపోతే ఎవరు నడిపిస్తారు? కేంద్రం నడిపిస్తుందా? అవును, డెమోక్రటిక్ ఇది ఉంది కదా, రాష్ట్రాల్లో ఎప్పుడైనా ప్రభుత్వాలు పడిపోతే నాయకత్వాలు కేంద్రం నడిపిస్తుందా? అంటే డెమోక్రసీకి ఫెడరల్ సిస్టంలో ఒప్పుకోరా? లేకపోతే ఎట్లా నడిపిస్తారు? ఏదో పరిష్కారం ఉంటుంది కదా. రామ్నాథ్ కోవింద్ గారు కమిటీ చేశారు, ఆ కమిటీ చెప్పరా ప్లీజ్ కన్విన్స్ అస్. ఈ భారత రాజ్యాంగానికి అంతిమ ప్రభువులు, నిర్ణాయక దౌత్యాలు భారత ప్రజలు. అవును కదా. వాళ్ళ యొక్క అధికారాన్ని దాన్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు ఆ పార్లమెంట్కి, గవర్నమెంట్కి అని పేరు చేశారు. మేము అడుగుతా ఉన్నామని చెప్పు, ఇదే డౌట్ వస్తుంది. గవర్నమెంట్ పడిపోతుంది ఒక స్టేట్లో, ఒక 2-3 ఏళ్ళు ఉంటుంది, ఏం చేస్తారు? మళ్ళీ 3 ఏళ్ళు వెయిట్ చేస్తారా? లేక మీరు దొడ్డిదారు రాష్ట్రపతి పాలన పెట్టుకుంటారా? అంటే రాష్ట్రపతి పాలన పెట్టుకొని మీరు ఏమైనా చేస్తారా? దానికి ఏదో ప్రపోజల్ చేశారు 5 years టెన్యూర్, మధ్యలో ఎప్పుడు పడిపోయినా కొత్త ప్రభుత్వం వస్తే మిగతా 2.5 సంవత్సరాలే. అప్పుడు నష్టం కాదా? అప్పుడు నష్టం కాదా? ఈ ఎలక్షన్ జరగాలి, ఆ ఎలక్షన్ జరగాలి, మళ్ళీ జనాలు డబ్బులు ఖర్చు కావాలి, నిరంతరం ఓట్లలో ఓటరా? రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది శైలజనాథ్ గారితో స్పెషల్ చిట్ చాట్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.